ఆరుద్ర కార్తెచ్చాలై వారం గడిచింది. ఏరువాక పున్నం కూడా ఒడిచింది. ఇప్పటికే రైతులంతా దుక్కులు దున్నుకొని వ్యవసాయ పనులన్నీ ఎగరబెడుతుర్రు. మా ఊర్లోనైతే ఎవ్వలను మందలియ వశమైతలేదు. ఎప్పుడు ఫోన్ చేసినా బిజీ బిజీ అంటుర్రు మా వాళ్ళు. పొద్దెల్ల చేనుకాన్నే ఉంటుర్రు అన్నట్టు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రైతు భరోసా పైసలు వేసిర్రు సర్కారోళ్ళు. అట్లిట్లా ఫోన్లు టింగు మనిపించే ఎగరం చేసిర్రు. పాండ్రి ఇంకా ముచ్చట్లన్నీ ఏంటి చూద్దాం. ఐటీ పూనే కాలం చాలా అయింది. ఇంకా ఫోన్లు టింగు మాటలేవేందబ్బా అనుకుంటూనే ఉండరు అందరూ. అంతలే సర్కారోళ్ళు తీపి ముచ్చడే చెప్పిండ్రు. లెక్కకైతే ఖమ్మం జిల్లా మదిర దిక్కు పెద్ద మీటింగ్ పెట్టి రైతన్నలను దిల్కుత్ చేద్దామని చూసిండ్రు. కానీ పొట్టు వాన పడి అక్కడ అంతా ఆగమాయే. అందుకే మంగళవారం పట్నంలో మీటింగ్ పెట్టిండ్రు. సీఎం రేవంత్ సార్ చేతుల మీదకేంచి తొలత మలకల 2 ఎకరాల దాకా భూమి ఉన్న 40 లక్షల మందికి ఎక్కువనే రైతన్నల ఖాతాలలో రైతు భరోసా పైసలు పడ్డాయి. అటెనక మల్లో మలకల తత్తి మొలకు పైసలు ఎత్తారట. ఇక కట్టుకొత్తే కార్యం ఒడిచినాక సీఎం సారు మాట్లాడిండు. రైతన్నలను కడుపులో పెట్టుకొని చూసుకుంటాం అన్నట్టు చెప్పుకొచ్చిండు. ఎప్పట్లెక్కనే ఎగసి పార్టీ వాళ్ళకు సూటి పెట్టిండు. అప్పులు చేసుడే కాదు, అడ్డగోలుగా తప్పులు కూడా చేసాడు. ఏడిపోయినా ఇజ్జత్ లేకుండా ఢిల్లీకి పోతే ఇజ్జత్ లేదు, గల్లీకి పోతే ఇజ్జత్ లేదు, పక్క రాష్ట్రానికి పోతే ఓయమ్మ ఇటు తెలంగాణలో ఇంతో మాట్లాడితే ఏం అడుగుతాడో అన్నట్టుగా తప్పించుక తిరిగే పరిస్థితి ఉండే. 30 నెలల సమాజంలో గౌరవాన్ని పెంచుకుంటూ సమస్యల్ని పరిష్కరించు విధ్వంసం అయిపోయిన తెలంగాణ వికాసం వైపు నడిపించుకుంటూ మిమ్మల్ని అందరినీ సమన్వయం చేసుకుంటూ పొద్దున్న లేతే రాత్రి వరకు మీ మధ్యలోనే ఉండి తప్పించుక తిరగకుండా ఫామ్ హౌస్లో వండుకోకుండా ఎప్పుడైనా మీ మధ్యలోనే ఉంటే ఇంకేం చేస్తారు? ఏం చేస్తారా? కష్టం ఉందనంటే ఓ రోజు కోపం వస్తుంది. గంతేకాదు, వెనకటి 10 ఏళ్ల ముచ్చట్లన్నీ ఎలా తీసిండు సారు. పాత సర్కారు వాళ్ళకు సురుకులు పెట్టిండు. 18 మంది ముఖ్యమంత్రులు దాదాపుగా 60 ఏళ్ళు 69,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తే కేవలం ఒకే ఒక్క కుటుంబం కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కుటుంబము 7 లక్షల కోట్ల పైగా అప్పు చేసి రాష్ట్ర విభజన జరిగినప్పుడు 16,000 కోట్ల రూపాయల మిగులు ధనిక రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల ఊపిలో నిండా ముంచేసి మళ్ళీ లేవ్వడానికి కూడా అవకాశం లేకుండా 8,11,000 కోట్ల రూపాయలతోని బాధ్యత అప్పచెప్పింది. ఇక ముఖ్యమంత్రి ముచ్చట్లు అట్లుంటే ఏడాదికి ఎకరానికి 15,000 ఇస్తామన్నారు. మరి ఏమాయని అడగబట్టిండ్రు కారు పార్టీ వాళ్ళు. రైతుల ఆశీర్వాద సభనట. నా దృష్టిలో రేవంత్ రెడ్డి గారు రైతుల ఆశీర్వాద సభ కాదు నువ్వు పెట్టుకోవాల్సింది, రైతు వంచన సభ అని పెట్టుకో. రైతుల్ని అడుగడుగున వంచినవు, రైతుల్ని అడుగడుగున మోసం చేసిండు కదా రేవంత్ రెడ్డి. యాసంగి 2 ఎకరాలు వేసిండు, మిగతాది ఎక్కొట్టిండు. మళ్ళీ ఇప్పుడు వానకాలం 2 ఎకరాలు వేస్తా అని ఇలా రైతు ఆశీర్వాద సభ అని పెట్టిండు. అసలు రైతులకు ఇచ్చిన ఒక్క హామీ అన్న అమలైందా? ఇంకో మాజీ మంత్రి కేటీఆర్ సార్ కూడా ఇంటర్నెట్ గుట్లే గిట్లనే కామెంట్ రాసిండు. లీడర్ల ముచ్చట్లు అట్లుంటే మొత్తం 1.5 ఎకరాలకు 73 లక్షల మందికి ఎక్కువనే రైతులకు 9,000 కోట్లు రైతు భరోసా ఇస్తామని చెప్పిండ్రు సర్కారు వాళ్ళు. దాంట్లో ఇప్పుడు 2,480 కోట్లకు ఎక్కువనే జమ చేసిండ్రు. ఇంకో ముచ్చట ఏంటిదంటే సర్కారు వాళ్ళు వేసిన పైసలను బ్యాంకులోళ్ళు వాళ్ళ అప్పుల కిందికి జమ చేసుకోవద్దని కూడా చెప్పిండ్రాట. మంచి ముచ్చట్నే. అట్లనే తత్తిమ పైసలు కూడా ఆలస్యం చేయకుండా చెప్పనేయాలి సార్లు అని కోరుకుంటారు రైతన్నలు. మరిగా చూడాలి రెండో మలక పైసలు ఎప్పుడు ఎత్తారో.